అందరికీ నమస్కారం అండి. మాది గౌరపేట. నా పేరు సూరిబాబు. పాలకొల్లు నియోజకవర్గం. మన మినిస్టర్ గారు, జలవనరుల శాఖ మినిస్టర్ గారు రామనాయుడు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు సార్. నేను ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, గౌరపేట ఎంపీటీసీ గారు అంటే మా తమ్ముడు గారే తక్కువ కాలంలో రాజకీయం బాగా నేర్చుకున్నారు రామనాయుడు గారి దగ్గర. ఎందుకంటే ఆయనకి చదువు లేదు, రాజకీయం అనుభవం కూడా తక్కువ. అటువంటి ఆయన్ని ఎంపీటీసీగా నిలబెట్టారు. నేను హైదరాబాద్లో ఉంటానండి. నాకు ఫోన్ చేసి, అన్నయ్య ఇలాగా నన్ను ఎంపీటీసీగా నిలబడమంటున్నారని చెప్పాడు. చెప్తే నీకు చదువు లేదు, రాజకీయం అనుభవం తక్కువ కదా తమ్ముడు, నీకెందుకు అన్నాను నేను. అంటే లేదు, నీకు గౌరపేటలోను, పాలమూరులోను, వెంకటాపురంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నువ్వే నిలబడాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. సరే అని చెప్పి నేను మాట ఇచ్చి నిలబడ్డాను అని చెప్పాడు. ఓకే అండి. మన పార్టీ ఆపోజిట్లో ఉన్నప్పటికి కూడా 450 ఓట్లు మెజార్టీతో నెగ్గాడు తెలుగుదేశం పార్టీ తరఫున. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మన పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు 450 ఓట్లు మెజార్టీతో నెగ్గాడు. చాలా థ్యాంక్స్ అండి. బాగా గెలిపించారు. గౌరపేట గ్రామ ప్రజలకి, పాలమూరు గ్రామ ప్రజలకి, వెంకటాపురం గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే మంచి రాజకీయం అనుభవం దక్కింది మా తమ్ముడికి. మొన్న గైరీ పరమేశ్వర్ల ఉత్సవాలకి, మా కులదేవత ఉత్సవాలకి వెళ్ళడం జరిగింది. నేను కూడా గౌరపేట రావడం జరిగింది. ఆ రోజున అన్ని కూడా అడిగితే నేను రాజకీయం గురించి బాగా మాట్లాడుతుంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ సమస్య వచ్చింది తమ్ముడు కాలువల మీద. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలని అన్నాడు. తర్వాత సరే ఎవరన్నా కొట్లాడుకుని దెబ్బలాడుకుంటారో చూడు, దానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలన్నాడు. సరే కరెంటు సమస్య వచ్చింది కదా, ఎవరి దగ్గరికి వెళ్తావంటే ఈ గది దగ్గరికి లైన్మెన్ గది దగ్గరికి వెళ్ళాలని అన్నాడు. నాకు చాలా సంతోషమైంది. తక్కువ సమయంలో రాజకీయం నేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా మల్ల సాంబ అంటే గౌరపేట సాంబ అంటారు అందరూ. ఆయనకు కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కూడా మంచి తెలివైనడు, చదువుకున్నవాడు, రాజకీయానికి మంచి నాయకుడు. ఆయన మన ఎమ్మెల్యే గారితో, మినిస్టర్ గారితో కూడా ఎంత ఉంటాడో, బాగా కష్టపడుతున్నాడు ప్రతి విలేజ్లోను, గ్రామంలోనూ కూడా. ఎందుకంటే నేను ఫేస్బుక్లోను, వాట్సాప్లోను చూస్తున్నాను. నెంబర్ 1 క్యాండిడేట్ మన పార్టీకి ఉండవలసిన నాయకుడు సాంబ, గౌరపేట సాంబ. అలాగే మల్ల జగపతి బాబు, వాళ్ళు కూడా మా గౌరపేటలో మినరల్ వాటర్ మొత్తం డోర్ టు డోర్ సప్లై చేస్తున్నారు. రూపాయి తీసుకోకుండా మినరల్ వాటర్, మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. ఆ జగపతికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.